క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విత్తువ అనే ఉపమానంలో నేల యొక్క రకాల గురించి మాట్లాడుతూ, ఆ రకాలు ఎలాంటి హృదయం కలిగిన వారికి ఆపాదించవచ్చో యేసు ప్రభువారు వివరణ ఇస్తూ చదవబడిన లేఖన భాగంలో 2 నేలల గురించిన ప్రస్తావన చేస్తున్నారు. ఒకటి, ముళ్ళ పొదలో పడిందట ఒక విత్తనము. ముళ్ళ పొద ఇది చెడిపోయిన నేలకు సాదృశ్యం. ఎందుకు అనంటే, ఇశ్రాయేలీల ప్రాంతంలో పొలంలో కొన్ని ప్రాంతంలో ముళ్ళ పొదలు మొలుస్తాయి. ముళ్ళ పొదలు మొలవటము వెనక ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటి అనంటే, అది ఫర్టిలిటీకి అనువైంది కాదు, ఉత్పత్తికి అది ప్రయోజనకరమైన నేల కాదు. అది ముళ్ళనే గచ్చ పొదలనే ఇస్తుంది తప్ప మంచిది ఇవ్వదు. ఇట్లా విత్తువాడు విత్తేటప్పుడు ఆ ముళ్ళ పొదకు దగ్గరలో పడిద్ది విత్తనం. పెరగటానికైతే పెరుగుతుంది, కానీ ఐహిక కోరికలు, ధనాపేక్ష, ధనం మీద మోహము, లోకం మీద ఉన్న ఆశలు ఆ మొక్కను ఎదగనివ్వదు. అక్కడ ఆ మొక్క ముళ్ళ పొద దాని మీదకి వచ్చేసి ఉంటుంది. మొక్క ఎదిగే టయానికి మొక్క పైకి రాకుండా ఉండటానికి ఆ ముళ్ళ పొదలు ఆ మొక్కను అణిచివేస్తూ ఉంటాయి. మీరు చూడండి, అప్పుడప్పుడు ముళ్ళ పొదలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పచ్చికగా కనిపిస్తుంటాయి, కానీ కొంతకాలానికి అవి మళ్ళీ కనిపించవు. కారణం, ముళ్ళ పొద ఆ చెట్టును లేదా మొక్కను ఎదగనివ్వదు. అదే రీతిగా వాక్యం వింటారు, వీళ్ళు సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ ఐహిక కోరికలు, లోక సంబంధమైన ఆలోచనలు, ధనాపేక్ష, ధనం మీద మోహము అవి ఉండటం వలన దృష్టి ధనం సంపాదించుకోవటం మీద, లోకపు కోరికలు సంపాదించుకోవటం మీద ఉండటం వలన వాక్యానికి వారి హృదయాల్లో ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ వారికి హృదయంలో వాక్యానికి ప్రాధాన్యత ఉన్న ఆ వాక్యము తాము చేస్తున్న వ్యాపారాలకో, ఉద్యోగాలకో, తాము చేస్తున్న పనికో అనుకూలమైన వాక్యం అయితే వారు అంగీకరిస్తారు. కానీ అనుకూలము కాని వాక్యం అయితే మాత్రము ఆ వాక్యాన్ని వారు పట్టించుకోరు. వాక్యము బ్రతుకునిస్తుంది. ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని అన్నాడు. మరి దేవుని వాక్యము బ్రతికిస్తుంది అన్నప్పుడు, బ్రతికిస్తున్న ఆ వాక్యము వారు ప్రయోజనార్థం కొరకే వాడుకుంటే వారు బ్రతకలేరు. అందుకే వారి మొక్క వాడిపోతుంది. ఇక చివరిదిగా ఆఖరిదిగా మంచి నేల
మంచి నేల అన్నప్పుడు అది మొక్క పెరిగి మహావృక్షమై ఫలమిచ్చుటకు అనుకూలమైన నేల. ఇట్స్ ఎ ఫర్టైల్ ల్యాండ్. ఉత్పత్తి కలిగిన నేల. దానికి తొలకరి వాన, కడవరి వాన చాలు. అది దానిలోని మొక్కలను ఎదగనిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే వాక్యము మంచి హృదయము కలిగిన వాడిలో పడుతుందో, ఆ వాక్యము అతనిని 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను ఫలించటానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట ఉంది, వారు ఫలించాలి అని. సో వారు ఎదగటమే కాదు, ఫలాలను కూడా ఇస్తారు. ఆత్మీయంగా ఎదగటమే కాదు, ఆత్మీయంగా ఫలించాలి కూడా. ఆ సత్యాన్ని ఈ ఉపమానం ద్వారా యేసయ్య చెప్పారు. మంచి నేలన పడిన వారు వాక్యం ఎప్పుడైతే వింటారో ఇమ్మీడియట్గా దాన్ని రిసీవ్ చేసుకోవటానికి, పొందుకోవటానికి ఆసక్తితో ఉంటారు. మిగతా కేటగిరీ ఏంటంటే చెబితే విందాము అని. వీళ్ళ కేటగిరీ ఏంటంటే ఎప్పుడు చెప్తారా విందాము అని. తేడా ఉంది కదా. చెబితే విందాము అంటే కూర్చున్నాము, ఆ టయానికి చెప్తుంటే వినపడింది. ఇంకొకళ్ళు ఎప్పుడు చెబుతారు అని ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఆసక్తితో ఎదురు చూస్తున్న వారి జీవితంలో వాక్య ప్రభావము 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.